యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వాడు చెప్పింది నిజమే. ఎంత కాదనుకున్నా లత కూడా జమీందారింటి వారసురాలే. ఆ వర్మగాడు కూడా వాళ్ల మావ కూతుర్ని చేసుకోవాలని తహతహలాడిపోతున్నాడు. కాబట్టి ఆ ఇద్దరు ప్రేమికుల్ని ఆపడం, వాళ్ల ప్రేమను ఆపడం మన వల్ల కానే కాదు. ఏంటి కాంతమ్మా, నువ్వే పెళ్లి జరిపిస్తానంటావు, నువ్వే ఈ పెళ్లి జరిపించడం నా వల్ల కాదు అంటావు. ఈ 2 మాటల్లో ఏది నమ్మమంటావు? పిచ్చోడా, పెళ్లి ఆపలేము అన్న మాట ఎంత నిజమో పెళ్లి జరిపిస్తాను అన్న మాట కూడా అంతే నిజం. కాకపోతే మనం చెయ్యాల్సింది ఆ చిట్టమ్మని గుడికి రాకుండా ఆపడమే. అంత ఈజీ అనుకుంటున్నారేంటమ్మా? లతను మనతో పాటు పంపించాలంటే చిట్టమ్మ కూడా వెనకాలే వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుందిరా. అదే నీలాంబరి ఇంట్లో కనిపించకపోతే? ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? ఎస్, మా నీలాంబర్ అంటే ఆ చిట్టమ్మకి పంచప్రాణాలు. ఇంకాసేపట్లో నీలాంబరిని ఇంటి నుంచి మాయం చేయబోతున్నాం. ఆ వంకతో చిట్టమ్మని వీధి వీధి పిచ్చి కుక్కలాగా వెతికేలాగా చేస్తున్నాం. ఆ గ్యాప్లోనే గుళ్ళో మినిస్టర్కి లతకి పెళ్లి జరిపిస్తున్నాం. ఎలా ఉంది ఐడియా? అబ్బా, ఆనాడు భారతంలో శకుని గురించి విన్నాంగానే అమ్మా, అన్ని తెలివితేటలున్న ఆడదాన్ని కళ్ళారా సూత్రమమ్మా. ఆనాడు శకుని వేసిన పాచికాలు మిస్ అయినేమో కానీ మీరేసిన పాచికాలు మాత్రం ఖచ్చితంగా పారాల్సిందేనమ్మా. సర్లే, మన ప్లాన్ ఏంటో అర్థమైందిగా. అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? ఈసారి లతకి మినిస్టర్కి పెళ్లి జరిపించడానికి మీ కూతురునే పావులాగా వాడుకోబోతున్నారు, అంతే కదా? ఎస్, చిట్టమ్మ కాళ్లకి బంధం వెయ్యాలంటే నీలాంబరి బందీ కాక తప్పదు. మీరెళ్ళి ఆ ప్లాన్లో ఉండండి. లత పెళ్లి జరిపించే ప్లాన్లో నేనుంటాను. ఓకేనమ్మా. మన తలరా తేటో గాని అవతల నాన్నమ్మ హాస్పిటల్లో ఉంటే యువతల నీకు పెళ్లి జరిపించాల్సి వస్తుంది. ఏ నాన్నమ్మ ఆశీర్వాదంతో నీ పెళ్లి జరగాలని నువ్వు కలలు కంటున్నావో, ఆ నాన్నమ్మ ఆసుపత్రిలో ఉండగానే నీ పెళ్లి జరిగిపోతుంది సెల్లి. అవునక్క, నాకు అదే బాధగా ఉంది. బాబాయ్ నానమ్మ లేకుండా నేను పెళ్లి చేసుకోలేనక్క. లత, ఇంత దూరం వచ్చాక మా నాన్నమ్మ మా బాబాయ్ లేకుండా పెళ్లి చేసుకోను అంటే మా అమ్మకి నీ మీద అనుమానం వస్తుంది. అదే జరిగితే మాకు తెలియకుండా నీ పెళ్లిని రహస్యంగా జరిపిస్తుంది. అదెవరికీ క్షేమం కాదు. నా మాట విని ప్రశాంతంగా ఉండు. ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. చిట్టి, నేను మీకు చెప్పిందేంటి, మీరు చేస్తుందేంటి? అవతల ముహూర్తానికి సమయం అవుతుంటే ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటూ కూర్చుంటారా? అవునమ్మా, మీటింగులు పెట్టే అర్హత నీకొక్కదానికే ఉందా ఏంటి? మాకు కూడా ఉంది. మేం కూడా మీటింగులు పెట్టగలం. రేపొద్దున నీకు పోటీగా కార్పొరేటర్గా నిలబడగలం. ఏడ్చావు. మీటింగ్ అంటే పార్టీ మీటింగ్స్ కాదు, మీ పనికి మాలిన మీటింగ్స్. మా మీటింగ్ల సంగతి తర్వాత. అవతల శేషమామ్మగారు హాస్పిటల్లో ఉన్నారు. ఆవిడికి ఏమవుతుందో ఎలా ఉంటుందో అని మేమందరం టెన్షన్ పడుతుంటే నువ్వు మాత్రమేటి ఏటి పట్టించుకోకుండా లత పెళ్లికి హడావిడి చేస్తున్నావు? కొన్ని రోజులు ఈ పెళ్లిని వాయిదా వేయచ్చు కదా. కుదరదు. అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిగి తీరాల్సిందే, అంతే. కాంతమత్త, లత ఎవరో
ఆ శేషమాంబ గారికి లత ఏమవుతుందో అన్నీ తెలిసే మాట్లాడుతున్నావా? అవును, ఎవరెలా పోతే నాకేంటి? నేననుకున్న టార్గెట్ పూర్తవ్వాలి. అప్పటిదాకా నా కంటికి నా టార్గెట్ తప్ప ఇంకేమీ కనిపించదు. రేపొద్దున మా బాబాయ్కి లతే తన అన్న కూతురని తెలిస్తే నువ్వు ఈ భూమి మీద కనిపించవు. అది కూడా గుర్తెట్టుకో. 7 సార్లే. అసలు ఆ ముసల్ది స్పృహలోకే రాలేదు, నోరు విప్పలేదు. అప్పుడు కదా వీరనారాయణకి నిజం తెలిసేది. అది జరిగే పనే కాదు. నువ్వెళ్ళి నీ పని చూసుకో. నువ్వు కూడా శ్మశానంలో ఓ మంచి ప్లేస్ చూసెట్టుకో. తేడా వస్తే రేపటి నుంచి ఉండాల్సింది అక్కడే కదా. చిట్టి, ష్! నీ అరుపులకి ఒకప్పటి మిఠాయి కొట్టు చిట్టమే భయపడలేదు. ఇక జమీందారి గారి వారసురాలు శంకర్నారాయణ గారి పెద్ద కూతురు భయపడుతుందనుకున్నావా? తేడా వచ్చిందంటే తోలు తీసత్తా. అయినా ఈ పెళ్లి జరిగితే కదా. ఏమన్నావ్? అవును, మా నానమ్మ వీరనారాయణ బాబాయ్ లేకుండా ఈ పెళ్లి జరగదు. ఈ చిట్టమ్మ జరగనివ్వదు. రాసెట్టుకో. చూస్తానే, ఈ పెళ్లినెలా ఆపుతావో నేను చూస్తాను. మీరేంటి చూస్తున్నారు? త్వరగా కానివ్వండి, అవతల ముహూర్తానికి సమయం అవుతుంది. అక్కడ చిట్టమ్మా, అమ్మతో ఏం మాట్లాడు? ఏం మాట్లాడతాం బాబా? వీరనాన్న బాబాయ్ వచ్చేదాకైనా ఈ పెళ్లి కాసంత వాయిదా వేయమన్నాను. మీ అమ్మేమో కుదరదు ఉంది. అయితే నేను పీటల మీద ఎక్కక తప్పదా అక్క? నువ్వేం భయపడక సెల్లి. ఏది జరిగినా అంతా మన మంచికే జరిగింది అనుకోవాలి. అంతకు మించి వేరే దారలేదు. అమ్మో, నా కొడుక్కి పాలు తాగే సమయమైంది. అత్తయ్య, మీ అబ్బాయి ఉంటే నా కొడుక్కి పాలిచ్చి రమ్మనొచ్చు కదా. వదినా, లత సంగతి మేము చూసుకుంటాం గాని నువ్వెళ్ళి అల్లుడికి పాలిచ్చిరా. అలాగే చిట్టమ్మా. ఏంట్రా ఇంకా రావట్లేదు? నాకు అదే అర్థం కావట్లేదు బావా. రేపుని చూడబోతే చిట్టమ్మ ఈ పెళ్లి చెడగొట్టైనా లతకి వర్మగాడికి పెళ్లి జరిపించేటట్టుంది. ఏమాత్రం ఆలస్యం చేసినా మొదటికే మోసం వస్తుంది. అందుకే మన ప్లాన్ అమలు చేయాల్సిన సమయం వచ్చింది. అర్థమైందమ్మా. మేము వెళ్ళి నీలాంబర్ని కిడ్నాపింగ్ చేసేసి ఆ చిట్టమ్మకు పెద్ద ట్విస్టింగ్ ఇచ్చేస్తాం. అరే బామర్ది, బావా, పదరా. త్వరగా వెళ్ళండి. చిట్టమ్మ, ఈ కాంతమ్మని ఎదిరించి లత పెళ్లిని ఆపుదామనుకున్నావా? ఇప్పుడు ఆపవే, చూస్తాను. ఆపు. ఒరే కోటిగా, ఈ నెల తక్కువ ఎదవా కిడ్నాప్ చేయించుకోవడానికి తహతహలాడిపోతున్నాడు రా. అవును బావోయ్, ఆడి ఆడటం చూడు. నన్ను కిడ్నాప్ సేవా అని తహతహలు ఆడట్లేదు. ఈ గొట్టంగాండి కిడ్నాపింగ్ చేస్తే ఆటోమేటిక్ గా నీలాంబరి నాగసరం ఉత్తే పుట్టలోంచి పాము బయటికి వచ్చినట్టు మెలకలు తిరుక్కుంటూ వచ్చేసిద్దిరా. ఇంకా ఆలస్యం ఎందుకు బావా? కానిచ్చాయి, నాగేశ్వరాన్ని ఊదేశాయి. నా బిడ్డను ఎత్తుకెళ్తున్నావు.
చేస్తున్నారేంట్రా? కొంపదీసి కిడ్నాప్ చేస్తున్నారా ఏంట్రా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! మీ బుర్రే బుర్రమ్మ. మాకెలాంటి శ్రమ లేకుండా మేం కిడ్నాప్ చేస్తున్నామని మీ నోటితో మీరే ఒప్పేసుకున్నారు. ఇంకెందుకమ్మా ఆలస్యం? వీటి కోసం మా వెనకాలే పరిగెత్తండి. పదరా. అసలు నెల తక్కువ వెదరా? ఒరే 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 పసిబిడ్డని కిడ్నాప్ చేసిన సరిపోక కోతి నవ్వినట్టు నవ్వుతారా? కొండ ముచ్చేదోళ్ళారా? మిమ్మల్ని మామూలుగా కాదురా, కుక్కల్ని కొట్టినట్టు కొట్టి గుండు గీయించి గాడిద మీద ఊరేగిస్తాను. ఏంటే రేయ్, కట్టేండ్రా దీన్ని. అమ్మా, నువ్వు తల్లివా రాక్షసి బల్లివా? సొంత కూతుర్ని మనమంటే కిడ్నాప్ చేయిస్తావా? నువ్వు బాగుపడవే, నాశనం అయిపోతావే, మట్టి కొట్టుకుపోతావే. మీ తిట్లే నాకు దీవెన్లు. మీరెంత తిడతారో నేనంత రెచ్చిపోతాను. రే కోటి, చూస్తావేంట్రా? కట్టి పడేండ్రా. కుర్చీ కట్టే. రే కోటి, త్వరగా వదలమ్మా. కూర్చోబెట్టండ్రా. పట్టుకోండమ్మా. అమ్మా అమ్మా, అమ్మ కనిపించట్లేదేంటి? అక్క అక్క, రే పదండ్రా. అక్క అక్క, బావా, నాకేదో అనుమానంగా ఉంది బావా. ఓ పాలి గదిలోకి వెళ్ళి చూసొద్దా పద. రవిచంద్ర, నాన్న రవిచంద్ర, ఘోరం జరిగిపోయిందిరా. ఏమైందమ్మా? నీలంబరి బాబు కనిపించట్లేదురా. ఏంటత్తా, వదిన అల్లుడు కనిపించకపోవడం ఏంటి? అయ్యో, నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? చిట్టి, ఇల్లంతా వెతికాను, ఇద్దరూ కనిపించట్లేదు. ఏమైపోయారో ఏంటో. నా కూతురికి మనవడికి ఎలాంటి అపకారం జరగకుండా చూడు భగవంతుడా. అక్క అక్క, పదవే వెళ్దాం. అమ్మా, ఒకవైపు వదిన అల్లుడు కనిపించట్లేదని అందరూ టెన్షన్ పడుతుంటే మీరేంటి నా పెళ్లికి తొందరపడుతున్నారు? ఏయ్ పిచ్చి మొహమా, ఇంత నాటకం ఆడుతుంది. నీ పెళ్లి జరిపించాలనే కదే. నీలాంబరికి నా మనవడికి ఏమీ కాదు. సర్లే కాని వెళ్దాం పద. అయ్యో, నేను రానండి. నేను చిట్టమ్మక్కని పిలుస్తాను కావాలంటే. పద. చిట్టమ్మక్క, ఏయ్, ఏయ్, నోరు ముయ్యవే. పులి, కోటి, రండి.
అక్కా అక్కా వదినా వదినా అక్కా వదినా బే 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 లేదత్తయ్య ఎక్కడ కనిపించలేదు. పదండి అత్తయ్య. రండి. ఒక నిమిషం. బాబా విన్నావా? ఇంటి బయట కారు వెళ్తున్న శబ్దం వినిపిస్తుంది. విన్నావా? విన్నా చిట్టమ్మా. వదినే కనపడ్డం లేదని మనం అందరం టెన్షన్ పడుతుంటే ఈ సమయంలో కారులో ఎవరు వెళ్తున్నారు బావా? ఏమో చిట్టమ్మా, నాకేదో అనుమానంగా ఉంది. ఒకసారి వెళ్ళి చూద్దాం పద. పద. చిట్టి చూసావా? అమ్మాయి వెళ్ళింది. మీ అమ్మ ఒక్కతే కాదు బావా, లతను కూడా తీసుకెళ్ళింది. ఏమంటున్నావు చిట్టమ్మా? ఇంకా అర్థం కావట్లేదా బావా? మనం గుడికి వెళ్ళకూడదు అన్న ఒకే ఒక్క కారణంతో వదిన్ని ఆవిడ ఎక్కడో దాచేసింది. మనం వదిన్ని ఎతుకుతూ ఇంట్లోనే ఉండిపోవాలి. దాన్ని అద్దునిగా చేసుకొని లతకి మినిస్టర్కి పెళ్లి జరిపించాలి. ఇది ఆవిడ ప్లాన్. మరి ఇప్పుడు ఏం చేద్దాం చిట్టమ్మా? నాకు అదే అర్థం కావట్లేదు బావా. ఒకవైపు వదిన అల్లుడు ఎక్కడున్నారు అన్న టెన్షన్, మరోవైపు లతకి ఏమైపోతుందో అన్న టెన్షన్. నా తల పగిలిపోతుంది బావా, పిచ్చెక్కలా ఉంది. టెన్షన్ పడకు చిట్టమ్మా, ఏదో ఒకటి చేద్దాంలే. ముందెళ్ళి అక్కడిని వెతుకుదాం. ఈలోపు వర్మకు కాల్ చేసి గుడికి వెళ్ళి లతని కాపాడమని చెప్దాం. అలాగే బావా, పద. ముందు లోపలికెళ్ళి వదిన ఎతుకుదాం. పద పదమా. నన్ను వదలండి కాంతమ్మ గారు, నన్ను వదలండి. రమ్మంటున్నానా? వదలండి. నన్ను వదలండి. వదలండి. నన్ను వదలండి. నన్ను వదలండి. ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనేమైనా నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నానా? నీకీ పెళ్లి ఇష్టమని చెప్తేనే కదా నిన్నిక్కడికి తీసుకొచ్చాను. అవునండి, మీరు చెప్పేది నిజమే. నేను కాదనట్లేదు. నా పెళ్లి మా నాన్నమ్మ బాబాయిల చేతుల మీదుగా మా చిట్టమ్మక్క సమక్షంలో జరగాలని మీకు చెప్పాను కదండి. అయినా వాళ్ళెవ్వరూ లేకుండా నా పెళ్లి జరిపిస్తాను అంటే నేను ఎలా ఒప్పుకుంటానండి? ఏంటే నోరు లేస్తుంది? నా కన్న కూతుర్నే గదిలో బంధించి మూడో కంటికి తెలియకుండా నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చామో తెలుసా? నీ బాబాయ్ గాడు, అదే వీరనారాయణ గాడికి నువ్వే తన అన్న కూతురన్న నిజం తెలిసిన మరుక్షణమే నా ప్రాణం తీస్తాడు. ఈ ముసలి మినిస్టర్ గాడిని నిలువున నరికేస్తాడు. అందుకే ఆ ముసల్ది నోరు విప్పకముందే నీ మెళ్ళో 3 ముళ్ళు పడాలని ఇక్కడికి తీసుకొచ్చాను. లేదండి, మా నాన్నమ్మ బాబాయ్ లేకుండా మా చిట్టమ్మక్క రాకుండా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదండి. ఏ నీ యదవనసా? చిన్న పిల్లాడి చేతిలో గిలకాయ ఎంత ఉంటావు? నీ మాట కూడా మేము వినాలా? నోరు మూసుకొని ఆ ముసలాడి చేతిలో తాడి కట్టించుకో. కాంతమ్మ, ఈ పెళ్లికి పులిరాజు కోటిగాడు అవసరమా? పక్కా అవసరం మినిస్టరు. పెళ్లి పీటల మీద నీ పక్కన ఇది కూర్చోవాలంటే వీళ్ళిద్దరూ నా పక్కన ఉండాల్సిందే. వదలండి, వదలండి, వదలండి. అమ్మా
లత అయ్యో పారిపోతుంది, పారిపోతుందమ్మా. పట్టుకోండి. ఏయ్